ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. అమెరికాలో ఉద్యోగం చేస్తూ చాలా కాలం దాకా కొనసాగాలంటే ఖచ్చితంగా H1B వీసా కావాల్సిందే. కానీ ట్రంప్ రాజ్యం వచ్చాక H1B వీసా అనేది బ్రహ్మ పదార్థంగా మారిపోతోంది. దరఖాస్తు చేసింది మొదలు అది చేతికి అందేదాకా పలు ఆటంకాలు, అడ్డంకులు. పైగా ఒకవేళ H1B వీసాదారుడిగా ఉంటున్నా ఏ చిన్న కారణాన్నైనా నెపంగా చూపి దేశం నుంచి గెంటేయడానికి ట్రంప్ కత్తులు నూరుతూనే ఉంటాడు. మరీ ముఖ్యంగా ఇండియా నుంచి వచ్చిన వలస ఉద్యోగులంటే ట్రంప్కే కాదు చాలా మంది అమెరికన్లకు కడుపు మంటగా మారిపోయింది. వారి దేశ సంపదను దోచుకుంటున్న దోపిడీదారులా చిత్రీకరిస్తున్నారు. అందుకే వీసా అనేది సౌకర్యమే గాని దేశంలో ఉండిపోవడానికి రాజ్యాంగబద్ధ హక్కు కాదంటూ ట్రంప్ పక్షం వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఐటీఎన్లు, అందులోనూ 10 ఏళ్ల సీనియర్లు కూడా ఇండియాలో ఏ చిన్న అవకాశం దొరికినా జంప్ చేసేందుకు సిద్ధపడిపోతున్నారు. ప్రస్తుతం అమెరికాలో యాంటీ ఇండియా సెంటిమెంట్ డ్రామా నడుస్తోంది. మిగిలిన దేశాల మాట ఎటున్నా ఇండియా నుంచి వచ్చారనగానే వారిని అమెరికా జాతి ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఇండియాలో ఉన్న మనకన్నా అక్కడే ఉంటున్న ఇండియన్లకు ఇది అనుభవంలోకి వచ్చిన అంశం. వాస్తవానికి ట్రంప్ రాకముందు ఇండియా, అమెరికా మధ్య సత్సంబంధాలు ఉండేవి. వాణిజ్యపరంగా వ్యూహాత్మక సంబంధాలను రెండు దేశాలు కొనసాగిస్తూ వచ్చాయి. ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో సాఫ్ట్వేర్ చదువుకున్న నిరుద్యోగులు ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లారు. అక్కడ దశాబ్దాలుగా స్థిరపడ్డారు కూడా. వీరిలో చాలా మంది గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఉన్నారు. అక్కడ డాలర్లలో సంపాదించి ఇండియాలో రూపాయల్లో పెట్టుబడులు పెట్టి ఆస్తులు కూడగట్టుకుంటున్న వారికి కొదవే లేదు. అంతేందుకు, ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఇండియాతో సంబంధాలు అంతగా బెడిసి కొట్టలేదు. మోదీకి ట్రంప్కు మధ్య చక్కని సయోధ్య ఉండేది. అయితే రెండోసారి అధికారంలోకి రావడానికి ట్రంప్ ఆ దేశ స్థానికత్వ సెంటిమెంట్ గురి చేసుకుని రంగంలోకి దిగాడు. ఇది బాగా వర్కౌట్ అయింది. అమెరికాను పలు దేశాలు అడ్డంగా దోచుకుంటున్నాయని, ఆ దేశ పౌరులు, యువత నిరుద్యోగులుగా మారిపోవడానికి ఇండియా లాంటి దేశాలే కారణమని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చాడు. పైగా అమెరికా దేశం ప్రయోజనం కన్నా అమెరికాకు మరేది ఎక్కువ కాదని, మేక్ అమెరికా ప్రౌడ్ అగైన్ వంటి ఉద్రేక పూరిత నినాదాలతో ట్రంప్ అధికారం దక్కించుకున్నాడు. ఇప్పుడు ట్రంప్ మహాసైడ్ 2.0 పాలన కాలంలో సాగుతోంది. ఇదే ఇండియన్లకు కంటకంగా మారుతోంది. ఈ దారుణ నేపథ్యంలో అమెరికాలోని చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇతర టెకీలు H1B వీసా ఆటుపోట్లకు తట్టుకోలేక కళ్ళు తేలేస్తున్నారు. విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఉద్యోగం గాల్లో దీపం మాదిరిగా మారిపోయింది. ఏ క్షణాన్నైనా ఉద్యోగం గోవిందా అయ్యే ప్రమాదం అడుగడుగునా కనిపిస్తోంది. పైగా H1B వీసాకు $1,00,000 ఫీజులు కట్టాలి. సోషల్ మీడియా వెట్టింగ్ పరీక్షకు నిలబడాలి. ఏళ్ల తరబడి క్యూలో వెయిట్ చేయాలి. ఇవన్నీ అయ్యే పని కాదని తెలుసుకున్న వారు H1Bకి మంగళం పాడేసి H1 దిశగా మొగ్గు చూపుతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీసా ఆధారిత ఉద్యోగాల వల్ల ఎలాంటి మానసిక ఆందోళనకు గురి కావాల్సి వస్తుందో, ఉద్యోగమే కాదు జీవితాలు కూడా క్షణాల్లో ఎలా తల్లకిందులయ్యే ప్రమాదం ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది. అందుకే చాలా మంది F1 వీసాదారులుగా ఉండిపోవడానికి సిద్ధపడుతున్నారు. H1B వీసా చక్కని భవిష్యత్తు, ఆర్థిక భరోసానిచ్చే ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు. కానీ అంతకు మించి మానసిక హింస అనుభవించాల్సి ఉంటుంది. ఆ విపరీత ఒత్తుల నడుమ మనసును చక్కబట్టుకోవడం చాలా కష్టం. అందుకే తక్కువ జీతాలిచ్చే ఉద్యోగులు వచ్చినా సరే F1 వీసానే సో బెటర్ అనే స్థితికి అమెరికాలో ఉండే ఇండియన్లు వచ్చేస్తున్నారు. ఇదే విషయాన్ని పంచుకుంటూ ఓ టెకీ H1B వీసా కష్టాలు అంతా ఇంత కాదంటున్నారు. H1B వీసాకు దరఖాస్తు చేసుకునే ముందు తన పేరును మేరీల్యాండ్లోని మాక్డానియల్ కాలేజ్లో Day 1 CPT మాస్టర్ ప్రోగ్రాం కోసం నమోదు చేసుకున్నారు. ఒక్కసారి H1B అప్రూవ్ కాగానే ఆ చదువు ఆపేసి మళ్లీ పూర్తి స్థాయి పని ప్రారంభించారు. అయితే H1B వీసా రాకముందు తను తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెద్ద అవరోధంగా మారడంతో F1 ప్లాన్ గురించి ఆలోచించాల్సి వచ్చింది. F1 వీసాకు సమస్యలు లేవా అంటే దానికుండే ప్రాబ్లమ్స్ దానికున్నాయి. F1 వీసాతో దేశానికి తిరిగొచ్చే సమయంలో ఇమిగ్రేషన్ సెక్యూరిటీ సమస్య తలెత్తింది. దేశాన్ని వదలాల్సిన పరిస్థితులు తలెత్తడంతో F1 వీసా స్టాంపింగ్ చేయించుకుని అంతకు ముందు చేసిన కోర్సు పూర్తి చేశారు. ఇది ఇంతటితో ఆగిపోలేదు. US అధికారులు Day 1 CPT కేసుల్ని చాలా క్షుణ్ణంగా, నిశితంగా పరిశీలిస్తున్నారు. H1B వీసా వదులుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎన్ని కష్టాల మధ్యలో అసలు అమెరికాలో మనం ఎందుకు ఉండాలి అనుకునే వారు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ట్రంప్ పదవీకాలం పూర్తయ్యేదాకా ఎవరూ ఏం చేయలేరు. కనీసం మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్ జోరుకు కళ్ళెం పడాలని కోరుకోవడం తప్ప.